పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చేతి నుండి పనిచేసే తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన వయసు, కానీ నేడు అదే యువకుడు మంచంపై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పుట్టకతోనూ ఒకే కిడ్నీతో జన్మించిన ఎన్ ఫారూక్ ఇప్పుడు ఆ ఒక్క కిడ్నీ కూడా పనిచేయడం మానేసింది. నిన్నటి వరకు బట్టల షాప్లో పనిచేసిన ఫారూక్ కుటుంబానికి ఎంతో అండగా నిలిచాడు. కానీ నేడు చికిత్స కోసం ఎదురు చూస్తున్నాడు. కిడ్నీ చెడిపోయింది, మేము బతికించుకోవాలంటే ఎట్లా చేయాలో మాకే అర్థం కాలేకుండా మీరు పెద్ద మనిషి చేసి మాకు సహాయం చేస్తే కదా నా కొడుకు కానీ అందరి మాదిరి ఉంటాడు కదా సార్. సహాయం చేయండి, బతికించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాసులు. పామిడి పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి ఒక యువకుడు, వయసు 22 సంవత్సరాలు. చేతి నుండి పనిచేసే తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన వయసు, కానీ నేడు అదే యువకుడు మంచంపై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పుట్టకతోనూ ఒకే కిడ్నీతో జన్మించిన ఎన్ ఫారూక్ ఇప్పుడు ఆ ఒక్క కిడ్నీ కూడా పనిచేయడం మానేసింది. నిన్నటి వరకు బట్టల షాప్లో పనిచేసిన ఫారూక్ కుటుంబానికి ఎంతో అండగా నిలిచాడు. కానీ నేడు చికిత్స కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవైపు కొడుకును కాపాడుకోవాలనే తపన తల్లిదండ్రులది, కానీ వైద్య ఖర్చుల భారం మరోవైపు. ఉపయోగిస్తున్న బాధ ఏమిటి, వారి కళ్ళల్లోని ఆవేదన ఏం చెప్తుంది, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఒకే కిడ్నీ ఉందనేసి ఫారూక్కి ఎప్పుడు తెలిసింది మీకు? మొన్న తెలిసింది సార్. కాళ్ళు వాపులు వచ్చినాయి, ముఖం వాసింది. డాక్టర్ దగ్గర పోయింటే ఒకనే కిడ్నీ ఉంది, అది కానీ చెడిపోయిందని చెప్పినారు సార్ డాక్టర్ వాళ్ళు. మాకు తెలియదు సార్, అంతే పరిస్థితి రాలేదు, అది తెలుసుకునే వరకు పరిస్థితి రాలేదు. మొన్న పరిస్థితి వచ్చింది, అది అప్పుడు గడ్డకు పడింది సార్. అది గత 4 నెలలుగా అబ్బాయి ఆరోగ్య విషయంలో ఎలాంటి మార్పులు చూశారు మీరు? కాళ్ళు వాపులు వచ్చినాయి సార్. మాకి భయం వేసి పోయినాము, ఫస్ట్ పోయినాము, చూపించినాక ఇట్లా కిడ్నీ చెడిపోయిందని, క్రియాటిన్ పెరిగిందని చెప్పినాక హాస్పిటల్కి ఆడికి ఇటుకి తిరిగినాము, అసలు ఏం కాలేదు. అయినా డబ్బులు ఖర్చు చేసి అట్లా చూపించినాము, అయినా బాగాలేదు. డయాలసిస్ వరకు వచ్చింది సార్. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు చేశారు మా అబ్బాయి ఆరోగ్య విషయంలో? 3 లక్షల దగ్గర అయినాయి సార్. 3 లక్షల దగ్గర అయినాయి. అది కానీ అప్పు చేసి కట్టినాము. అది ఎవరు ఒక రూపాయి ఏమీ లేదు, అప్పు చేసి కట్టినాము. అంటే అమ్మా, ఫారూక్ వాళ్ళ నాన్న ఏం పని చేస్తారు, మీరేం పని చేస్తారు? నేను టైలరింగ్ చేస్తాను, నైటీలు కుడతాను. మా ఆయన నైటీలు వ్యాపారం పోతాడు. అంటే ఎక్కడ? మహారాష్ట్రలో అక్కడ దూరం పోతాడు. ఏమొస్తుంది సార్, నైటీలు వ్యాపారం చేసిన 200-300 రోజుకి వస్తుంది, ఏం ఉండదు కదా. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. మాకు చెప్పలేము అసలు, మా బాధలు ఎట్లయితే చెప్పుకోలేము మేమైతే కన్నా. వైద్యులు ఏమని చెప్పారమ్మా మీకు? కిడ్నీ చెడిపోయింది అని చెప్పినారు సార్. అది రికవరీ అవుతాయి అంటే కాలేదు అని చెప్తున్నారు. వేరేది ఏళ్ళని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఖర్చు అవుతుంది అని చెప్పినారు. మేము చేసుకొని తినేవాళ్ళము. పిల్లోడు ఎగ్దమ్ పడిపోయినాడు. మాకు కష్టపడి మాకు కానీ సాగుతాండే, ఇన్ని రోజులు బెల్దార్ పని చేస్తాండే, బట్టల షాప్లోకి పోతాండే, బండలు పడిసేకి పోతాండే, అన్నీ చేస్తాండే, బాగుండే, చలాకీగా బాగుండే. ఎగ్దమ్ పడిపోయాయి సార్. ఇప్పట్లో ఎంత ఖర్చు చేశారు? ఈ డబ్బు కోసం మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు దానికి డబ్బులు 3 లక్షల వరకు ఖర్చు అయినాయి సార్. మాకు దగ్గర అయితే 1 రూపాయి లేదు సార్. ఇదే ఇంట్లో ఒకటి ఉంది, అది కానీ ఇంకా అమ్మేస్తున్నాం సార్. పిల్లలకి బాగా చేసుకోవాలని ఎట్లా ట్రై చేద్దామని చేస్తున్నాము. ఎమ్మెల్యే కొడుకు కానీ మాకు సహాయం చేస్తామని చెప్పినారు సార్, ఈశ్వరన్న. అయినా వాళ్ళే మనకి ఆదుకోవాలి సార్. మనకి ఇదైతే ఏం లేదు, ఆధారం ఏం లేదు సార్ మా దగ్గర అయితే కన్నా. మేము ఉన్నాం, ఖాళీ మనసులో ఒకటి ఉన్నాం అంతే, కానీ అప్పులు ఆడేడ పీక్కొచ్చి మేము చాలా ఇది అయిపోతున్నాం సార్. మాకు చాలా బాధ అవుతుంది మాకైతే కదా. ఉండగా అయిపోతున్నా మా పరిస్థితి అసలుకి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మన కిడ్నీ వేసి రొంత మాకు ఆధారం ఉండాలి. పిల్లోడు కదా సార్, మంచాన్ని పడిపోయినాడు, మాకు దిక్కు లేదు అసలుకి. మాకైతే కదా చేసేవాడే పడిపోతే మేము ముసలోళ్ళం అయిపోతున్నాం. ఎవరు చూస్తారు సార్ మాకు పెద్దన్న? సహాయం చేయండి మాకు, వాడే మాకు ఆధారము మాకు. కానీ మీరు సహాయం చేస్తే మా పిల్లలకి బతికించుకోగలము సార్. మీరు దాతలు మీరు చేస్తేనే మాకు పిల్లలు గడ్డకు పెడతారు సార్. మేము చిన్న అంగిడి కానీ పెట్టుకున్నాము సార్.
ఏమంటే ఆటోల ఛార్జీలకి బస్సుల ఛార్జీలకి మాకు వెళ్ళడమే కష్టం అయిపోయింది. మాకు ఇదే రూపాయి 2 రూపాయలు వచ్చిన దాంట్లోనే మేము జీవన సాగిస్తున్నాము. మీరు సహాయం చేస్తే, మీరు దాతలందరూ పెద్దోళ్ళందరూ మాకు సహాయం చేస్తే మా పిల్లోనికి బతికించుకోగలము. మేము కానీ సంతోషము అందరి మాదిరి మేము కానీ సంతోషంగా ఉండగలం సార్. మేము కానీ అందరు పిల్లలు చూస్తుంటే మాకు కానీ బాధ అనిపిస్తుంది. మాకు కానీ మగ పిల్లలకు చూస్తా అంటే నా కొడుకు ఎందుకు అయిపోయినాడని మాకు కానీ చాలా బాధ అయిపోతుంది. అసలు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఊపిరితిత్తులో కానీ నీళ్ళు చేరుకున్నాయి, కిడ్నీ చెడిపోయింది. మేము బతికించుకోవాలంటే ఎట్లా చేయాలో మాకే అర్థం కాలేకొని ఉంది. మీరే పెద్ద మనిషి చేసి మాకు సహాయం చేస్తే కన్నా నా కొడుకు కానీ అందరి మాదిరి ఉంటారు కదా సార్. సహాయం చేయండి, నన్ను బతికించండి. వీక్షించే దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీరు చేసే ఒక చిన్న సహాయం నిండు ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాం.